అభినాదం ఇంట్లో మందసం ఉంది. దాన్ని ఆ అభినాదం ఎలా చూశాడని చెప్పానంటే, నా ఇంట్లో మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, నా ఇంట్లో కారు ఉంది, మందసం కూడా ఉంది. అంటే నా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నట్లుగానే మందసం కూడా ఒకటి ఉంది, అంతే. అంటే దానికి ఇచ్చేటువంటి గౌరవం అభినాదబు ఇవ్వలేకపోయాడు. ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవులు మందిరాలకి చాలా కాలం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో బైబిల్ ఒక అలంకారం మాత్రమే. ఆదివారం పూట మందిరానికి వస్తారు బైబిల్ పట్టుకుని, మళ్ళీ తీసుకెళ్తారు. మళ్ళీ ఆదివారం వస్తారు బైబిల్ పట్టుకుని మళ్ళీ తీసుకెళ్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా బైబిల్ చదివిన పాపాన వారు ఆ వాక్యానుసారంగా తమ జీవితాలు కూడా సరిదిద్దుకోరు. వాళ్ళ చేతిలో, వాళ్ళ ఇంట్లో ఈ బైబిల్ ఒక అలంకారప్రాయంగా ఉంటుంది అంతే. కానీ దానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వరు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు విలువకపోతే నీ జీవితంలో దేవునిలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? రావు కదా. కానీ ఒబేదేదేమో అతని ఇంట్లో మందసం రాగానే అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు.